ఫోటోగ్రఫీ ప్రొఫెషన్ ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. నా పేరు ఐరిస్ సత్యం. ఫోటోగ్రఫీలో ఉన్న ముఖ్యమైన మెథడ్స్ తెలియపరచడానికి మీకు పరిచయం అవుతున్నాను. 1998 నుంచి నాకు తెలిసిన మెలకువలను శ్రీ ఐరిస్ ఫోటోగ్రఫీ వర్క్షాప్ల ద్వారా తెలియపరుస్తున్నాను. 2007లో శ్రీ ఐరిస్ ప్రాక్టికల్ ఫోటోగ్రఫీ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ పొజిషన్ బట్టి ఫోటోగ్రఫీ పూర్తి స్థాయిగా సైన్స్గా మార్పు చెందిన విషయం మనందరికీ తెలిసినదే. ఎంతో అనుభవం ఉన్నప్పటికీ ఫోటోగ్రఫీ ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మ్యారేజ్ ప్రొఫెషన్కు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ హై ఎక్విప్మెంట్, ఓపెన్ అపర్చుల లెన్స్లతో డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్ థీమ్ ప్రజెంట్ చేయడం వలన కొంతమంది ఫోటోగ్రాఫర్స్ వారికి కావాల్సిన క్వాలిటీని ప్రజెంట్ చేయలేకపోతున్నారు. ఫోటోగ్రాఫర్లు అప్డేట్ కొరకు హై మెగాపిక్సెల్ కెమెరాలు తీసుకుంటున్నారు, కానీ రికార్డ్ చేయబడే ఇమేజ్కి సపోర్ట్ చేయబడే మెనూ యాప్షన్స్లను సవరించుకోలేకపోతున్నారు. దీనికి కారణం కెమెరా యొక్క మెనూ సెట్టింగ్, లైట్ సోర్స్పై పూర్తి స్థాయిగా అవగాహన లేకపోవడం. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన యాప్షన్స్ షట్టర్ స్పీడ్, అపర్చర్, సింక్రనైజింగ్ స్పీడ్, సెట్ పిక్చర్ కంట్రోల్, షార్పింగ్, కాంట్రాస్ట్, బ్రైట్నెస్, saturation, white balance, choose color temperature, ISO setting, bracketing, high ISO, noise reduction, autofocus, AF area, center weighted AF area, AEL, AFL, active delighting, low level ISO values, metering exposure values, AF points, single points, dynamic points, lighting method, light and shadow, indoor, outdoor, soft contrast light source యొక్క మెథడ్, సెలెక్షన్ angular view, normal exposure values, candid shoot మెథడ్, daylight exposing meter reading మెథడ్. వీటిపై అవగాహన కొరకు ఫోటోగ్రాఫర్స్ ఎన్నో వర్క్షాప్లకు వెళ్ళిన అధిక సంఖ్యలో ఫోటోగ్రాఫర్స్ పాల్గొనడం వలన వారికి కావలసిన మెథడ్స్ పూర్తి స్థాయిగా నాలెడ్జ్ పొందలేకపోతున్నారు. అందుకనేసి ఐరిస్ ప్రాక్టికల్ ఫోటోగ్రఫీ వర్క్షాప్లను 1998 నుండి 10 నెంబర్ బ్యాచ్ కరనే నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్క్షాప్లను 3 days నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు కెమెరాలో ఉన్న మెయిన్ సెట్టింగ్ను, వాటి యొక్క మెథడ్స్ను చెప్పడము, వారితో ప్రాక్టికల్గా చేయించడం జరుగుతుంది. యాంగులర్ వ్యూలకు సంబంధించిన ఇమేజ్లను కంప్యూటర్ ద్వారా చూపిస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బ్యాచ్లో ఎంటర్ అయిన ప్రతి పర్సన్ ఎవరి దగ్గర ఉన్న కెమెరా వారికి మెయిన్ సెట్టింగ్, ముఖ్యమైన మెథడ్స్ల గురించి ఎవరి కెమెరా వారికే చెప్పగలను. అది నికాన్ కావచ్చు, కెమాన్ కావచ్చు, దాన్ని ఏ మోడల్ అయినప్పటికీ పర్ఫెక్ట్గా ఇమేజ్కి రికార్డ్ చేయడానికి సపోర్ట్ చేసే ఫైల్స్ యొక్క మెయిన్ సెట్టింగ్లను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రెండవ రోజు ఇండోర్ లైటింగ్ మెథడ్స్ సబ్జెక్ట్కు ప్రమోట్ చేస్తూ దాని యొక్క విధానం, అంటే లైటింగ్ థీమ్స్, కట్ లైట్ సోర్స్, రిమ్ లైట్ సోర్స్, ఈవెన్ లైట్ సోర్స్, లైట్ అండ్ షాడో విధంగా టెంట్ లైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాంగులర్ వ్యూ, డిఫరెంట్ యాంగులర్ వ్యూ నుండి లైటింగ్ సోర్సు ఏ విధంగా మార్పు చెందును, ఏ యాంగులర్ వ్యూ నుంచి ఏ లైటింగ్ థీమ్ వారికి ఇంట్రెస్ట్గా దాని యొక్క విధానం గురించి క్లిక్ చేయవలసిన అవసరం ఉన్నప్పుడు ఆ యాంగులర్ వ్యూ నుంచి లైట్ సోర్స్ను రికార్డ్ చేసుకునే విధానాన్ని పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించబడను. ప్రజెంటేషన్ విధానం బట్టి పోజ్ కంపోజ్ చేయట, ఫోకల్ లెంత్ కూడా మనకు ఫ్రేమ్ కంపోజ్ చేయబడిన ఏరియా మూమెంట్ బట్టేసేసి ఫోకల్ లెంత్ను సవరించుకోవడం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యాంగులర్ వ్యూ సెలెక్షన్ బట్టి పోజ్ కంపోజ్ చేసే విధానం కూడా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ప్రజెంటేషన్ థీమ్ వైజ్, అంటే సబ్జెక్టును మనము క్లయింట్కి ప్రజెంట్ చేసే థీమ్ వైజ్ దాని యొక్క డ్రెస్సింగ్ మూమెంట్ దృష్టిలో పెట్టుకొని పోజ్ కంపోజ్ చేసి ఆ పోజ్ కావాల్సిన లైటింగ్ థీమ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్ థీమ్స్ మనము, సో ఆ లైటింగ్ థీమ్ యాంగులర్ వ్యూలను 0 నుండి 180 degree వరకు యాంగులర్ వ్యూలను మనం అబ్జర్వ్ చేసినట్టుంటే ఏదో ఒక యాంగులర్ వ్యూలో మనకు కావాల్సిన లైటింగ్ థీమ్ బెటర్గా రికార్డ్ చేసుకోవడానికి అవకాశం ఉండను. ఆ దాన్ని కూడా మేము పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరికి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి వారితో షూట్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ లైటింగ్ థీమ్స్ చూపిస్తూ ఫోజ్ కావాల్సిన లైటింగ్ ప్రమోట్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఆ లైటింగ్ అబ్జర్వ్ చేసి చూపిస్తూ
ఆ యాంగిల్ ఆఫ్ వ్యూ నుంచి రికార్డ్ చేసే విధానాన్ని కూడా పూర్తి స్థాయిగా వెల్లడించడం జరుగుతుంది. సబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ప్రజెంటేషన్ థీమ్ వైజ్ దానికి కావాల్సిన లైటింగ్ థీము, యాంగిల్ ఆఫ్ వ్యూను సెలెక్ట్ చేసుకొని దానికి పూర్తి స్థాయిగా వివరిస్తూ వాళ్ళతో ఫోటోగ్రఫీ ప్రాక్టికల్గా చేయించడం జరుగుతున్నది. సబ్జెక్ట్ యొక్క స్కిన్ టోన్ బట్టి దాని కాంట్రాస్ట్, సాఫ్ట్, నార్మల్ పొజిషన్ బట్టి లైటింగ్ సోర్స్ను సాఫ్ట్ కాంట్రాస్ట్ లెవెల్గా ప్రమోట్ చేసుకునే విధానము ప్రాక్టికల్గా చూపిస్తూ వారితో చేయించడం కూడా జరుగుతుంది. డెప్త్ ఆఫ్ ఫీల్డ్. డెప్త్ ఆఫ్ యొక్క విధానం చాలా ముఖ్యమైనది. ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ క్యాండిడేట్ షూట్కు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఫోర్గ్రౌండ్, మెయిన్ గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్. కొన్ని సందర్భాల్లో మెయిన్ గ్రౌండ్ క్లియర్గా ఉండవలసిన అవసరం ఉండను. కొన్ని సందర్భంలో మెయిన్ గ్రౌండ్ క్లియర్గా ఉండి బ్యాక్గ్రౌండ్ అవుట్ పొజిషన్గా మార్చుకోవాల్సి వస్తున్నాం. అందువలన డెప్త్ ఆఫ్ ఫీల్డ్ యొక్క మార్పు, దాని విధానం గురించి ఈ ఓపెన్ అపర్చర్స్, క్లోజ్ అపర్చర్స్, ఏ అపర్చర్ పెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ అవుట్గా ఉండదు, ఏ అపర్చర్ పెట్టుకుంటే టోటల్ ఫ్రేమ్ కంప్లీట్గా క్లియర్గా ఉంటుంది, ఇది ప్రాక్టికల్గా చేసి చూపించడం జరుగుతున్నది. మూడవ రోజు లో లెవెల్ లైట్ సోర్స్లో రికార్డ్ చేసుకునేందుకు సపోర్ట్ చేయబడే ఐఎస్ఓ స్పీడ్ అపర్చర్స్ను, అదేవిధంగా హై లైట్ సోర్స్లో స్పీడ్ యొక్క విధానము, అపర్చర్ యొక్క విధానము, ఈ రెండింటి గురించి ప్రాక్టికల్గా వారితో చూపించడము. ఈ డే లైట్ సోర్స్లో రీడింగ్ చేసేటప్పుడు బ్రైట్ లైట్ సోర్స్ ఉన్నప్పుడు, హెవీ బ్రైట్ లైట్ సోర్స్ ఉన్నప్పుడు స్పీడ్ ఎంత పెట్టుకోవాలి, అపర్చర్ ఎంత పెట్టుకోవాలి, అదేవిధంగా లో షట్టర్ ఉన్నప్పుడు ఐఎస్ఓ లాంగ్ ఎక్స్పోజర్ నాయిస్ను ఎంతవరకు రిడక్షన్ చేసుకోవాలన్న విధానం గురించి ఈ 3 days పర్ఫెక్ట్గా చెప్పకూడదు. అవుట్డోర్ లైటింగ్ సోర్స్లో మోడల్ కంపోజ్ చేసుకుని, పోజ్ కంపోజ్ చేసుకున్న తర్వాత మెయిన్ లైట్ ఫిల్ లైట్ను సవరిస్తూ ప్రతి ఒక్క ఫిల్ లైట్ మెయిన్ లైట్ సోర్స్కు, ఫిల్ లైట్ సోర్స్కు అపర్చర్ను సవరించుకుంటూ ప్రతి ఒక్కరితోటి ఫోటోగ్రాఫ్ చేయిస్తూ దాని యొక్క విధానము, ఆ స్పీడ్, ఆ అపర్చర్స్ ఎలా పెట్టుకోవాలి, దాని యొక్క ప్రతి ఒక్కరికి ప్రతి తీయబడే ఫ్రేమ్ నార్మల్ ఎక్స్పోజ్గా ఉండే విధంగా కెమెరాలో ఉన్న మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగును. ఈ 3 రోజుల వర్క్షాప్లో కెమెరాలో ఉన్న యాక్షన్స్ మరి లైటింగ్ థీమ్స్ మెథడ్స్ను పర్ఫెక్ట్గా ప్రాక్టికల్గా చేయించడం వలన మరి కొంత ప్రాక్టికల్గా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ చేయడం కాకుండా మళ్ళీ పోయిన తర్వాత మరి కొంత ప్రాక్టీస్ చేసి బెస్ట్ ఫోటోగ్రాఫర్లుగా మీరు అవుతారని ఆశిస్తూ ఈ యొక్క ఐరి సత్యం. నమస్తే.